వాళ్ళకి ఎఫ్ఐఆర్ ఉంది కాబట్టే కదండి నా ఫైట్. వాళ్ళకి ఎఫ్ఐఆర్ ఉంది కాబట్టే నా ఫైట్. ఇప్పుడు లేనిది నేను తీసుకొచ్చి నా లైఫ్ నేను రోడ్డు మీద పెట్టి చేయాల్సిన అవసరం అయితే నాకు లేదు అండి. నన్ను ఇప్పుడు ఫైనల్ గా తను వదిలించుకోవాలి అనుకుంటున్నాడు. వదిలించుకోవడానికి ఇదంతా చేస్తున్నాడు. మాల్వి మల్హోత్రాతో అఫేర్ ఉంది, అది 100% నిజం. నా దగ్గర ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. అతను ఒకవేళ డైరెక్ట్ గా నేను ఇంకో అమ్మాయితో అఫేర్ ఉంది నాకు అని చెప్పున్నా నేను వదిలేసేదాన్ని. కానీ నన్ను తప్పుడు దాన్ని చేసి అతను వెళ్ళిపోతే నేను బతకలేను సొసైటీలో తలెత్తుకొని. ఈ డ్రగ్స్ కేసుకి దానికి కూడా నాకు సంబంధం లేదు. ఇది ఒక అమ్మాయిగా నేను ఎంత భరించకూడదో అంత భరించి హెల్త్ చూసేస్తున్నాను. దానికి తోడు యూట్యూబ్ లో కమెంట్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇంకా అవన్నీ వద్దు ప్లీజ్. 10 years నుంచి రిలేషన్షిప్ లో ఉన్నామండి. అండ్ 11 years నుంచి టుగెదర్ లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నాం. గుడిలో తాళి కట్టడం అయితే జరిగింది. కాకపోతే పెద్దవాళ్ళ లవ్ మ్యారేజ్ అవ్వడంతో రిజిస్టర్ అనేది చేసుకోలేదు. సో అతని కన్సిడరేషన్ లో లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటే ఐ అగ్రీ టు దట్ పాయింట్. అవాయిడ్ దూరం అన్నది అయితే ఏం లేదండి. మాల్వి వచ్చిన తర్వాత డిస్టర్బెన్సెస్ వల్ల నాతో మాట్లాడడం మానేశాడు. అంటే గొడవలు అయ్యేవి మాకు. మీరు అనుకుంటున్నారా లేకపోతే మరి ఆమెకి నేనుంటే ఏం ప్రాబ్లమో నాకు తెలియదు. ఒకవేళ ఒక కపుల్ కి అఫేర్ ఉన్నా సరే అతని లైఫ్ లో ఏది ఉందో అది యాక్సెప్ట్ చేసి మరి ఆ ఉమెన్ ఉండాలి. అంత ఓపెన్ గా ఉన్నప్పుడు ఒక 1 month తర్వాత ఆమె రాజ్కి ప్రెషర్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. దట్ లావణ్య షుడ్ గో, వై యూ సీ స్టేయింగ్ అన్న దగ్గర. సో అది నాకు రాజ్ ఇండైరెక్ట్ గా గొడవ పడేవాడు నాతో. అండ్ ఒక 1-2 months తర్వాత మాల్వి ఇస్ ద రీజన్ అని నాకు అర్థమైంది. మాల్వి మల్హోత్రా మీరు కాల్ చేసిన సమయంలో మిమ్మల్ని బెదిరించారని మీరు ఒక కంప్లైంట్ లో పేర్కొన్నారు. అసలు మీరు కాల్ మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమని మిమ్మల్ని బెదిరించారు? మాల్వి మల్హోత్రా కాబట్టి వాళ్ళ సోదరుడి పైన మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ లో సారాంశం ఏవండి, అది ఒక్క కాల్తో ఎప్పుడూ జరగలేదు. చాలా కాల్స్ అన్నవి. ఎందుకంటే ఒక 4 months నుంచి 5 months నుంచి డిస్కషన్ అన్నది జరుగుతుంది. ఒకటి అని చెప్పలేను కదండి. నాకు అండ్ ఇంత కెమెరాస్ ఇదంతా నాకు అలవాటు కూడా లేదు. సో నేను ఎవిడెన్సెస్ తో వచ్చినా సరే మాల్విన్ మీరు చూసారు ఆమె ఎంత కాన్ఫిడెంట్ గా అబద్ధాలు చెప్తుందో. ఇప్పుడు మీ మీడియా ముందు నేను అందరికీ ఒకటే క్వశ్చన్ చేస్తున్నాను. వాళ్ళు ఎక్కడెక్కడ స్టేలు చేశారు అన్ని ఒకటే చెప్తాను. ఆ హోటల్ కి కాల్ చేసి అడగండి వాళ్ళు స్టే చేశారో లేదో. అవును. సో నేను ఏదైతే పిటిషన్ రాశానో వితౌట్ లాయర్ రాయడం జరిగింది. సో పిటిషన్ అన్నదే జరిగింది. ఐ వాంట్ టు మేక్ దట్ కేస్ స్ట్రాంగ్. సో దానిలో లా పాయింట్స్ అన్నవి కూడా కరెక్ట్ గా చేయాలి కాబట్టి నేను లాయర్ ని కన్సల్ట్ చేసి మళ్ళీ రాసి ఇచ్చి దానికి అటాచ్ చేసి ఎవిడెన్సెస్ ఇవ్వాలి కాబట్టి 1-2 days టైం తీసుకున్నాను. మాల్వి వాళ్ళ బ్రదర్ కి వాళ్ళ ఫాదర్ కి మీరు కాల్ చేశారు. ఆ నెంబర్స్ మీకు ఎలా వచ్చాయని తను కంప్లైంట్ చేసింది. రాజ్ ఫోన్ లో నుంచే తీసుకున్నాను నేను. నాకు ఎలా వస్తాయి ఫోన్ హ్యాక్ చేయడానికి ఆమె కాల్ లిస్ట్ తీయడానికి. నేను నార్మల్ అమ్మాయినండి, సాధారణ అమ్మాయిని. ఇది రాజ్ ఫోన్. నేను రాజ్ ఫోన్ కూడా హ్యాక్ చేయలేదు. రాజ్ ఇప్పుడు వాడుతున్న సిమ్ కూడా నా పేరు మీదే ఉంది. నేను వాడే సిమ్ రాజ్ పేరు మీద ఉంది. మా అకౌంట్స్ అన్ని సింక్ లో ఉంటాయి. గూగుల్ అకౌంట్ సింక్ లో ఉంటాయి. అతను యాపిల్ ఐక్లౌడ్, ఇది నెట్ఫ్లిక్స్ అవన్నీ మా సింక్ లో ఉండేవి. మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్, రాజ్ తరుణ్ మీద చేసినటువంటి ఆరోపణ ఏంటంటే మీరు రాజ్ తరుణ్ కు దూరమై 3-4 ఏళ్ళు అయిపోయింది. ఆ మధ్యలో మస్తాన్తో మీకు రిలేషన్షిప్ ఉంది. అది మస్తాన్ కావాలని మీరు కంప్లైంట్ కూడా ఇచ్చారు పోలీస్ స్టేషన్ లో. మళ్ళీ నన్ను అడగడం ఏంటి అని ఆయన రాశారు. మస్తాన్ కావాలని నేను కంప్లైంట్ ఇవ్వలేదండి. మస్తాన్కి నాకు గొడవ అయ్యింది. ఆ గొడవ మీద కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా నాకు పోలీస్ అనో లేకపోతే ఫైట్ చేసే ఓపిక కూడా ఇవ్వలేదు. వీ కేమ్ ఎట్ ఎ కాంప్రమైజ్ స్టేట్ అండ్ కాంప్రమైజ్ అయ్యాము. మీకు ఇప్పుడు మస్తాన్ పైన ఇచ్చిన కంప్లైంట్ ఏంటి? రాజ్ తరుణ్ ఆరోపిస్తుంది ఏంటంటే మస్తాను మీ పైన అత్యాచారం చేశారు, నేను మస్తాను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని రాజ్ తరుణ్ చేసిన ఆరోపణ. సో అది చాలా మంది దాంట్లో మైండ్ గేమ్స్ ఉన్నాయండి. టాంట్ చేయడమో లేకపోతే నాకు కోపం ఉందనో లేకపోతే నాకు పొగరుందనో మైండ్ గేమ్స్ అన్నది జరిగింది. అండ్ ఒక 10 members వరకు పీపుల్ ఉన్నారు. ఒక్కొక్కరిని ఏంటి అని కట్ చేసుకుంటూ వస్తే నాకు మస్తానికి వి బోత్ గాట్ ప్లేడ్ అని అనిపించింది. జస్ట్ బికాస్ ఆఫ్ సర్వైవల్ వాటి కోసం నేను మస్తాన్ విక్టిమ్స్ అనే చెప్తాను. లేదు ఇప్పుడు ఒక ఇల్లీగల్ అఫేర్ పెట్టుకోవడానికి ఎవరు కేసు పెట్టి చెయ్యరు. సో అండ్ అది కోర్టులో ఉంది. నేను ఫైట్ చేస్తున్నాను.
కోర్టులో ఉన్నదని ఇంక అడగొద్దు ప్లీజ్.